ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని అసమర్థ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గగ్గోలు పెడుతున్న రైతులు కొనుగోలు పూర్తి చేయకపోతే రైతులతో ఆందోళన చేపడతాం అని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ఈరోజు టెక్కలి నియోజకవర్గం లింగాలవలస పంచాయతీ టెక్కలి మండలం ఈ గ్రామంలో వచ్చి నేను చూస్తే సుమారు 3,500 ధాన్య బస్తాలు ప్రొక్యూర్మెంట్ కానివి ఇక్కడ ఉన్నాయి. ఆల్రెడీ 2,000 బస్తాలు తీసుకెళ్లారు, ప్రొక్యూర్మెంట్ చేశారు. చేసిన వాటికి డబ్బులే లేదు. ఇంకా ప్రొక్యూర్మెంట్ చేయనటువంటివే మరో 3,500 ఉన్నాయి. ఇది ఒక పంచాయతీకి సంబంధించి ఒక రైతన్న ఆవేదన. ఇలా ప్రతి పంచాయతీకి వెళ్తే 2,000, 3,000 బస్తాలు ఇంకా స్టాక్ ఉన్నాయి. ఈ జిల్లాలో పండినటువంటి పంట సుమారు 10 లక్షల టన్నులకు పైచిలుకు, కానీ 6.5 లక్షల టన్నులకు మాత్రమే టార్గెట్ ఇచ్చారు. ఇది స్వయాన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరి ఇక్కడి నుంచి ఎన్నికైనటువంటి టెక్కలి నియోజకవర్గం. ఈ టెక్కలి నియోజకవర్గంలో పరిస్థితి ఇది. అంటే యావరేజ్ లో ప్రతి పంచాయతీలో చూసుకుంటే ఒక 3,000 నుంచి 4,000 బస్తాలు ధాన్యం ఇంకా స్టాక్ ఉండిపోయింది. వాటికి ప్రొక్యూర్మెంట్ చేయరు. ప్రొక్యూర్మెంట్ చేసేసామని చెప్పిన వాటికి డబ్బులు కూడా వేయరు. డబ్బులు వేసిన వాటికి ధాన్యంతో పాటు దానికి మద్దతు ధర కట్టడంతో పాటు ఆ మద్దతు ధరతో పాటు హమాలింగ్ ఛార్జీలు ఇవ్వాలి, వరి సంచుల ఛార్జీలు ఇవ్వాలి, రవాణా ఛార్జీలు ఇవ్వాలి. అసలు ఈ లెక్కలు కట్టట్లేదు, ఈ లెక్కలు చూపించట్లేదు. వరి సంచులు కొన్ని ఇచ్చామని కొంతమంది రైతులకు చెప్తారు, రవాణా ఛార్జీలు కూడా వేస్తున్నామని చెప్తారు. దళారీ వ్యవస్థ పెట్టిరిగిపోయింది. ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఏ మండలంలో చూసినా టెక్కలి నియోజకవర్గంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే రాష్ట్రం మొత్తం కూడా ఎంత దారుణంగా ఉందన్నది మనం చాలా సులభంగా అంచనా వేయగలుగుతున్నాం. వ్యవసాయ శాఖ మంత్రి పూర్తిగా ఫెయిల్ అయిపోయినాడు, దృష్టి సారించట్లేదు. కేవలం ఆర్భాటాలు, హంగులు. వీళ్ళకి అహంకారం బాగా పెరిగిపోయింది. ఏంటంటే ఒక ఇంట్లోనే రాష్ట్ర మంత్రి, అదే ఇంట్లో కేంద్ర మంత్రి. మాకెవడేం చేయగలదు, అంతా మేమే, మాకెవడో అడ్డుపెట్టలేడు, మేము చేసిందే, మేము చెప్పిందే మాట, మేమేం చెప్తే చెయ్యాలి. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి. నేను ఇప్పటికే ప్రతి పొలానికి కూడా టెక్కలి నియోజకవర్గంలో గడిచిన కాలం నాట్లు వేసేటప్పుడు వెళ్లాను, కోతలు కోసేటప్పుడు వెళ్లాను. రోడ్లపైన విపరీతంగా స్టాక్ ధాన్యం పోగులు బస్తాలతో ఉన్నప్పుడు వెళ్లాను. ప్రొక్యూర్మెంట్ అయిపోయింది, అందరికీ అమౌంట్ వేసేసామని మంత్రి చెప్తున్నటువంటి మాటలకు కౌంటర్ గా ఇప్పుడు నేను గ్రామాల్లోకి వచ్చాను. వచ్చి చూస్తే ఒకసారి స్టాక్ చూడండి. ఇదంతా ఎప్పుడు తీసుకెళ్తారు, ఎప్పుడు ప్రొక్యూర్ చేస్తారు? ఇప్పుడే నేను ఏమనుకోండి అడిగాను, కలెక్టర్ గారిని అడుగుతున్నాను, జేసీ గారిని కూడా అడుగుతున్నాను. ప్రొక్యూర్మెంట్ చేస్తారా, చేయరా? అసలు ఇంకా ఏదైనా చేసే ఉద్దేశం ఉందా లేదా? ఒకవేళ ప్రొక్యూర్ చేసినటువంటి ధాన్యానికి కూడా ఇంకా అమౌంట్ వేయలేదా? అది వేస్తారో వేయరా? రైతుల తరఫున నేను స్పష్టంగా మంత్రికి నేను అడుగుతున్నాను. వెంటనే ప్రతి ధాన్యపు గింజను కూడా ప్రతి గ్రామంలో కూడా రాష్ట్రం మొత్తం కూడా ప్రొక్యూర్మెంట్ చేయాలి, చేసి వెంటనే డబ్బులు వెయ్యాలి. రైతుల నడ్డి విరగొట్టకండి. విత్తనాలు లేవు, ఎరువులు లేవు, పురుగు మందులు లేవు, సరైన సౌకర్యాలు రైతులకు అందించట్లేదు. ఇన్ని ఇబ్బందులతో పాటు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవు, ప్రొక్యూర్మెంట్ లేదు. ఒక యూరియా బస్తా 580 కొన్నాం. యూరియా బస్తా 580 కొన్నాం. ఇతను ఉన్నాడు 600. యూరియా బస్తా 600 రూపాయలు. 300 రూపాయలకు దొరకాల్సిన యూరియా బస్తా 600 రూపాయలు, డబల్. రైతన్న ఎలా బ్రతుకుతారు? ఆయన స్వయంగా చెప్తున్నటువంటి మాటలు. కాబట్టి వెంటనే వీటిపైన చర్యలు తీసుకోవాలని, ఈ ప్రొక్యూర్మెంట్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, అందరి అకౌంట్లలో కూడా ప్రభుత్వ గిట్టుబాటు ధర, ఆ మద్దతు ధర వెయ్యాలని నేను మంత్రికి హెచ్చరిస్తున్నాను. లేదంటే రైతుల తరఫున ఆందోళన చేపట్టక తప్పదని నేను మరి అచ్చెన్నాయుడికి దీని సందర్భంగా తెలియజేస్తున్నాను.